Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. Blessed are the humble in spirit, for there is the kingdom of heaven. The book of Matthew chapter 5 verses 3. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని దేవుడు తన శిష్యులైన వారితో పలుకుతున్న మాటలు. అదే విధముగా దేవుడు మనతో కూడా తెలియచేస్తున్నాడు. ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తాము, కానీ ఆత్మ విషయమైన వారు దీనులుగా, విరిగి నలిగిన మనస్సు గలవారు ధన్యులని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, వారి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ వారు ఆత్మ విషయంలోనూ దీనులుగా జీవిస్తారు. పరలోక రాజ్యం వారిది అని దేవుడు స్పష్టముగా తెలియజేస్తున్నాడు. చూడండి, ఈ లోకంలోని ప్రతి ఒక్కరూ దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను, దేవుని యొక్క పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. నీతిగాను యథార్థంగా జీవించాలి. దేవునికి దూరంగా ఉండి మనము ఏమీ చేయలేము. కనుక దేవుని యొక్క మాటను, దేవుని యొక్క స్వరమును వినే వారుగాను వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనమందరమును పరలోక రాజ్యంలోను చేర్చుకునే కృప దేవుడు మనకు దయచేయగలడు. కనుక ఆత్మ విషయమై మనము యథార్థంగాను, నీతిగాను, దీన మనస్కులైన వారుగా, వారు సంతోషంగా ఉండండి, ఆనందంతో ఉండండి. ఎందుకంటే పరలోక రాజ్యం వారిదే అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనుక నీవు నేను మనమందరమును ప్రభుని యేసుక్రీస్తునందు నిజమైన విశ్వాసం కలిగి ఆత్మ విషయంలోను దీన మనస్సులైన వారుగా, వారు ధన్యులుగా దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక పరలోక రాజ్యం వారిదేనని, మనదేనని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాక్కును దేవుడు ఆశీర్వదించును కాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, జీవముగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో దేవా శిష్యులతోనూ మాట్లాడారు, అదేవిధంగా మాతో కూడా మాట్లాడారు. అందును బట్టి స్తోత్రాలు దేవా. మేము శరీరానుసారంగా జీవించినప్పటికీ ఆత్మ విషయంలో దీన మనస్కులైన వారు ధన్యులని నీవు మాట్లాడి ఉన్న. అవును ప్రభువా, ఎందరైతే ఈ దినమున దీన మనసును కలిగి యథార్థంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వాటిని భరిస్తూ దీన మనస్కులైన జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎందుకంటే వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదేనని నీవు మాట్లాడి ఉన్నావు. అటువంటి పరలోక రాజ్యంలో మమ్మల్ని అందరినీ చేర్చుకొనండి. మా పాపములను కడిగి పశ్చాత్తాపములై సాగిలపడే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.